ఒక మోదీ గారు అలయన్స్తో పార్టీలతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పటికీ ఆయన తన మార్కుని ఇప్పటి వరకు ఎక్కడా పోగొట్టుకోకుండా అన్ని కార్యక్రమాల్లో మనం చూస్తూ ఉన్నాం. లోక్సభ స్పీకర్ ఎన్నికలో అదే లోక్సభ స్పీకర్ని ఓం బిర్లా గారినే మళ్ళీ ఎన్నుకునేలాగా ఆయన చేయడం, ఇక మంత్రివర్గ కూర్పులో కూడా ఆయన స్పష్టమైన మార్కుని ఆయన వేసుకోవడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అంటే నేను ఎన్డీఏ ప్రభుత్వాన్ని కాదు, ఖచ్చితంగా ఇది మోదీ ప్రభుత్వమే అనే ఒక మెసేజ్ని ఆయన పంపిస్తున్నట్టు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఈ చర్చలో నాతో పార్టిసిపేట్ చేయడానికి యువ మేధావులు ఇద్దరు ఉన్నారు స్టూడియోలో. చల్లా వేణుగోపాల్ యాదవ్ గారు బీజేపీ స్పోక్స్ పర్సన్, అలాగే డాక్టర్ లింగం యాదవ్ గారు టీపీసీసీ స్పోక్స్ పర్సన్. మనతో పాటు టీ శ్రాగర్ రాజకీయ విశ్లేషకులు కొద్ది టైంలో జాయిన్ అవుతారు. ముందుగా లింగం యాదవ్ గారు, మీరు చెప్పండి. 20 సంవత్సరాలు మనకి సాగర్ గారు వచ్చినట్టున్నారు. ఒకసారి సాగర్ గారితో మాట్లాడిన తర్వాత నేను మిమ్మల్ని తీసుకుంటాను. సాగర్ గారు నమస్కారం. నమస్తే అండి. సాగర్ గారు, ఇప్పుడు 20 సంవత్సరాల రాహుల్ గాంధీ గారి రాజకీయ జీవితాన్ని ఎలా చూడాలో మీరు ఒక్కసారి క్లుప్తంగా ఆయన పొలిటికల్ జర్నీని ఒక్కసారి మనం విశ్లేషించుకుంటే ఆ తర్వాత మనం ఈ డిస్కషన్ని కంటిన్యూ చేద్దాం. వాస్తవంగా రాహుల్ గాంధీ గారు కొత్తగా రాజకీయాల్లోనికి వచ్చినటువంటి వ్యక్తి ఏం కాదు. వాళ్లకు అనేక తరాల వారసత్వం ఉంది. ఆ వారసత్వంలోకి వెళ్ళి వచ్చినప్పటికీ కూడా అంటే కొత్తగా పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేనటువంటి వ్యక్తి. ఇది మొదటి అంశం. రెండవది ఏంటంటే అట్లా రాజకీయ వారసత్వం నుంచి రాజకీయ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ కూడా ఈ కాలంలోనూ క్రమంగా రాటుదేలి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఒకటి, తన ఉపన్యాసాల్లో అది స్పష్టంగా కనబడుతోంది. రెండో వైపు ఆయన ప్రజల కోసం చేసినటువంటి ప్రయత్నం ఈ కాలంలో ఈ 24 ఎన్నికల కంటే ముందు చూసినప్పుడు కూడా స్పష్టంగా ఆయన యొక్క మార్పు పరిణతి అనేటువంటిది కూడా స్పష్టంగా మనకు కనబడతా ఉంది. ప్రజా సమస్యల్ని ఎక్కడ తెలుసుకునేటువంటి అవకాశం ఉంది అనే దానికోసం ఆయన యాత్రలు జరిపినటువంటి అంశాన్ని కూడా మనకు క్లియర్ గా కనబడుతుంది. అంటే ప్రజల్లోనికి వెళ్ళడం ద్వారానే, ప్రజా జీవితాలని ప్రత్యక్షంగా అధ్యయనం చేయడం ద్వారానే వాటిని మనం క్షేత్రంలో పార్లమెంట్ లో కానీ లేదా తన అవకాశం ఉన్నటువంటి అన్ని చోట్ల వాటిని రిఫ్లెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటది అనేటువంటి దాన్ని గ్రహించిన తర్వాతనే ప్రజల్లోనికి వెళ్లే దానికోసం ప్రయత్నం చేశారు. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి యాత్రలలో అది స్పష్టంగా కనబడుతుంది. తర్వాత ఆ ఉన్నటువంటి ప్రజా సమస్యలతో పాటు ఈ దేశంలో వస్తున్నటువంటి అనేక రాజకీయ మార్పులు ఏవైతున్నాయో ఆ మార్పుల విషయంలో కూడా స్పష్టంగా తన యొక్క అవగాహన, దాన్ని పెంచుకున్నటువంటి తీరు, అవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. ఒక కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి పరిస్థితి. ఆ రోజు పార్టీ అధ్యక్ష పదవి నుంచి మొదలుకొంటే పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఒకవైపు సరైనటువంటి ఫలితాలు రాలేదు కాబట్టి దాని నుంచి వెనక్కి తగ్గడం, దాంతో పాటు ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా 2 సందర్భాల్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా రానటువంటి పరిస్థితి మనము చూస్తాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూసినప్పుడు హోరాహోరీగా జరిగినటువంటి ఎన్నికలలో ఒక బలమైనటువంటి సీట్లు, అంటే ఈ 10 సంవత్సరాల కాలంతో పోల్చినప్పుడు ఇప్పుడు మంచి సీట్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వారి పార్టీకి సీట్లు రావడమే కాదు, ఇప్పుడు ఇండియా కూటమి ఏదైతుందో ఇండియా బ్లాక్ కూడా మంచి సీట్లు దాదాపు ఎన్ని